హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించడం వివాదాస్పదంగా మారింది. ఇస్లాం మతానికి సంబంధించిన దర్గాను ఎవరైనా సందర్శిస్తారు. అందులో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ అయ్యప్ప స్వామిమాల్లో ఉన్న రామ్ చరణ్ దర్గా సందర్శించడంపై అభ్యంతరాలు వెల్లడవుతున్నాయి. ఇందుకు సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దర్గా అంటే సమాధి. పవిత్రమైన అయ్యప్ప మాల వేసుకొని దర్గాకు వెళ్ళడం ఏమిటని, మాలను తీసి దర్గా సందర్శించాలని కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మాట విని రామ్ చరణ్ కడప దర్గాకు వెళ్తే హిందూ మతం నుంచి ఇస్లాంలోకి వెళ్లిన రెహమాన్ ను రామ్ చరణ్ తిరుమల దర్శనం చేసుకోమనగలడా, రెహమాన్ రాగలడా అని చర్చ జరుగుతుంది. మరోవైపు శబరిమల అయ్యప్ప సన్నిధిలో కూడా వావార్ స్వామి అనే ముస్లిం భక్తుడి సమాధి కూడా ఉంటుందని, అయ్యప్ప భక్తులు విధిగా ఆ దర్గాను సందర్శిస్తుంటారు. అక్కడ లేని తప్పు రామ్ చరణ్ కడప దర్గాను సందర్శిస్తే తప్పేమిటని మరికొంతమంది రామ్ చరణ్ దర్గా సందర్శించడంపై సమర్థిస్తున్నారు. అయితే వావర్ స్వామి అనేది ఓ కట్టుకథ అని, హిందూ భక్తులను తప్పుదారి పట్టించడానికే వావర్ స్వామి అనే ముస్లిం భక్తుడిని క్రియేట్ చేసినట్లు కొంతమంది చర్చిస్తున్నారు. అయితే చరణ్ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత దీక్షలో ఉన్నప్పుడు నియమాలు ఉంటాయని నెటిజన్లు రామ్ చరణ్కు సూచిస్తున్నారు. దీనిపై చరణ్ ఇంకా ఎలాంటి సమాధానం చెప్తారో వేచి చూద్దాం. ఈ వీడియోపై మీ కమెంట్ ఏంటో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.